Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. నమస్తే, వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను భానుశ్రీ. ఇక ఒక కొత్త బయోపిక్తో మన ముందుకు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆ బయోపిక్ ఏంటో కాదు, ప్రజాకవి కాళోజీ అనే ఒక మంచి బయోపిక్తో అయితే మన ముందుకు రాబోతున్నారు. మరి మాట్లాడేద్దామా అసలు ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయాలు, ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ జైని గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా మీకు ఓల్గా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీరు అసలు ఈ ప్రజాకవి కాళోజీ బయోపిక్ తీశారు. దీనికి సంబంధించినటువంటి విశేషాల గురించి ఒక్కసారి మా ఓల్గా ప్రేక్షకుల కోసం. ప్రజాకవి కాళోజీ సినిమా యొక్క విశేషం ఏంటంటే, తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఒక కవికి, ఒక రచయిత కానీ పద్మ విభూషణ్ వచ్చింది ఒక కాళోజీ నారాయణరావు గారికి. ఇంతవరకు ఈ ఒక 60 ఏళ్ళు అయింది. మన ఈ వీటిని హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటారనమాట. పద్మ విభూషణ్ అవార్డు రావడం తెలుగు కవికి కాళోజీ నారాయణరావు గారితో వచ్చింది. అటువంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలని, ఎందుకంటే ఆయనకు మా కుటుంబంతో కూడా పరిచయం ఉంది. వారు వరంగలే, మాది వరంగలే. మా నాన్నగారి స్నేహితులే కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు ఒక ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, ఆయన చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. స్వార్థం అనేది ఆయన నరాల్లో ఎక్కడ కూడా కనిపించదు. 2 రాష్ట్రాల్లో, ఇప్పుడు 2 రాష్ట్రాలు కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో ఆయనకు అభిమానులు ఉన్నారన్నమాట. తెలుగు సాహిత్యం ద్వారా సమాజం లోపల ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాల ప్రజలను వాళ్ళ ఉన్నతి కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో ఆయన కవిత్వాన్ని రాశారు. పివి నరసింహారావు గారికి బాల్య స్నేహితులు ఆయన. పివి నరసింహారావుని ప్రపంచంలో రారా పోరా అని పిలిచే ఏకైక వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన జీవితాన్ని మొత్తం మనం ప్రేక్షకుల ముందు పెట్టాలంటే కనీసం ఒక 10 సినిమాలైనా తీయాలి. అంతటి గొప్ప వ్యక్తిత్వం, అంతటి మహోన్నత చరిత్ర, ఒక ఉజ్వలమైన వ్యక్తిత్వాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మనం ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాలంటే మామూలు విషయం కాదు అది. అందుకోసమని ఇటువంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేయడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. మనం ఎన్నో సినిమాలు తీస్తూ ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్లో ప్రతి సంవత్సరం 200 సినిమాలు వరకు తయారవుతుంటాయి. కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉంది? వచ్చే సంవత్సరం మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. 2024లో వచ్చిన సినిమాలు ఏంటి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. కొన్ని టాప్ మోస్ట్ సినిమాలు తప్ప. అంటే మనం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక సినిమాను తీయాలనే ఉద్దేశంతో నేను ప్రజాకవి కాళోజీ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నాను. అంటే మీకు ఎందుకని ఆయన బయోపిక్ తీయాలనిపించింది? ఎప్పుడు ఆ ఆలోచన వచ్చింది మీకు? ఎప్పుడంటే ఒకసారి బాంబేలో ఆంధ్ర మహాసభ వాళ్ళు మమ్మల్ని ఒక సన్మానం కోసం పిలిచారనమాట. మహాకవి కాళోజీ ఆయన జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 9th ఆయన జయంతి. ఆ సందర్భంగా వాళ్ళు నన్ను అక్కడికి ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే ఒక విషయం చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెప్తుంటే అసలు తరగడమే లేదు ఆయన గురించి చెప్పిన విశేషాలు, సంఘటనలు. ఇంత గొప్ప సంఘటనలు ఉన్న, ఇంత గొప్ప విశిష్టమైన వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు సినిమా ఎందుకు తీయకూడదని ఒకళ్ళు లేచి ప్రశ్నించారనమాట. ఎందుకంటే అంతకుముందే నేను 3 సినిమాలు తీశాను కాబట్టి వాళ్ళు ఆ విధమైన ప్రశ్న వేశారు. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది.